Dear students, welcome back. A very good morning to one and all. Today we are discuss about the course objectives, syllabus, and artificial intelligence lab. What are the course outcomes of artificial intelligence? Before we are moving to the syllabus and those things, first I will introduce myself. I am G. Bharat Kumar, working as assistant professor in the department of CSE. So, coming to the artificial intelligence in the 21st century, definitely already we are using in our daily life. Already we are listening lot of times the word artificial intelligence. Before we are discussing about the syllabus, those things, artificial. What is the meaning of artificial? Artificial means not a natural. So here the intelligence means the ability to understand or the ability to think about the complex problems. So here artificial intelligence is a two words. One word is artificial and another word is intelligence. Here our aim is to implement, to design artificial intelligence. Actually this is one of the major technology in these days. So in this particular course just we will discuss about the algorithms, how to solve the complex problems, how to think, okay, how to understand. సపోజ్ సపోజ్ మనం మనుషుల్ని కనుక కన్సిడర్ చేసుకుంటే మనం చూడాలి అనుకుంటే మనకి దేవుడు అనేది వాడు కళ్ళు అలాంటివి ఇచ్చాడు. అదే మనం ఇంప్లిమెంట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ రోబోట్స్ అబ్జర్వ్ చేయాలి అంటే దే వాంట్ లైక్ కెమెరాస్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఏదైతే చేయగలుగుతున్నామో మనం ఇంప్లిమెంట్ చేసింది కూడా అదే పనులు చేసే విధంగా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వై హియర్ ఐఎమ్ హైలైటింగ్ ద పాయింట్ ఎట్ ద టాప్ ఆఫ్ దిస్ స్లైడ్. సో యాక్చువల్లీ యు ఆర్ మై క్రియేటర్ బట్ ఐ ఆమ్ యువర్ మాస్టర్. Actually this sentence already we are listening in the robo movie at the time of disabling. నేను నిన్ను తయారు చేసిన వాడిని, అదేవిధంగా నేను నీ మాస్టర్ని, నేను కావాలి అనుకుంటే నిన్ను యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిజేబుల్ కూడా చేయొచ్చు. వై వీఆర్ డిజేబుల్? బికాజ్ మనం ఏదైతే అనుకున్నామో దానికంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్న టైంలో డెఫినెట్లీ హౌ టు రిమూవ్ అది కూడా మనం తెలుసుకోవాలి. సో in this particular course, what is the use of artificial intelligence, what is the how to implement those algorithms, like that we are learning. So before we are moving to the in depth of course, first we will discuss about so what are the prerequisites. మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ నేర్చుకోవాలి అంటే మనకి ముందుగా ఏమి తెలిసి ఉండాలి. సో ఇన్ టుడేస్ ఎజెండా we will discuss about what are the prerequisites of artificial intelligence, what are the course objectives, what is the syllabus, what is the laboratory syllabus. Finally we will conclude with the outcomes of this course. Okay, so what are the prerequisites? సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద కంప్యూటర్ సైన్స్. ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే మనం EEE, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎనీ బ్రాంచ్ యూ విల్ కన్సిడర్ ఎనీ బ్రాంచ్, డెఫినెట్లీ ఇన్ ఆల్ ద బ్రాంచెస్ the computer science related courses are available, at least like C programming. Definitely బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ వాళ్ళు కూడా డెఫినెట్గా సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఆ నాలెడ్జ్ సరిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ మ్యాండేటరీ. ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, చాలామందికి డౌట్ ఉండొచ్చు
అసలు మనం ఈ బీటెక్లో M1, M2, M3, M4 ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం? P&S, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? బికాస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద అల్గారిథమ్స్. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ రాయాలి అంటే డెఫినెట్లీ వీ వాంట్ సమ్ మ్యాథమెటిక్స్. సో ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు రైట్ టు ఇంప్లిమెంట్ ఎనీ ప్రోగ్రామ్స్. లాంగ్వేజెస్ లైక్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే సరిపోతుంది, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, C++ లైక్ ప్రోగ్రామ్స్ వీ విల్ నాట్ కంప్లీట్లీ ఇంప్లిమెంట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ related programs. Okay, so with the help of Python, Prolog, with the help of these programming languages we will implement artificial intelligence. Science, data structures and algorithms. Okay, data structures and algorithms. So definitely wherever we will move, our data is stored in the databases. So here the artificial intelligence main aim is to observe the things, to store the data. Like that point of view we want the data structures and algorithms concepts also. Mechanical or electrical engineering is a plus because మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోజ్ రోబో కనుక వర్క్ అవ్వాలి అనుకుంటే మనకి ఎలాగో అయితే ఫుడ్ అవసరం అవుతుందో దానికి ఛార్జింగ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో. మెకానికల్, సో సమ్ మెకానికల్ డెఫినెట్గా మనం బాడీ వర్క్ అవ్వాలి అంటే ఆర్గాన్స్ అని, బ్రెయిన్ అని అలాంటివి ఉంటాయి. సో మనం ఒక రోబోని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఏదో ఒక మెటీరియల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ మెకానికల్ ఈజ్ ఆల్సో ఏ ప్లస్ పాయింట్. కమింగ్ టు ద కోర్స్ ఆబ్జెక్టివ్స్. సో బిఫోర్ we are moving to the course, actually in this particular semester we have 5 courses. Okay, first course is artificial intelligence, second course is network programming, third course compiler design, fourth course internet programming, fifth course fundamentals of cryptography. సో మనం ఏ కోర్స్ నేర్చుకునేటప్పుడైనా ఎట్ ద టైమ్ ఆఫ్ సెమిస్టర్ స్టార్టింగ్ వై వీఆర్ స్టడీయింగ్ దిస్ పర్టికులర్ కోర్స్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోర్స్ ఆబ్జెక్టివ్. ఈ పర్టికులర్ కోర్స్లో ఏమేమి నేర్చుకోబోతున్నాము అనేది డెఫినెట్గా తెలుసుకోండి. ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇక్కడ నేను ఒక 7 or 8 పాయింట్స్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ కోర్స్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. లైక్ దిస్ యూ విల్ రైట్ ఫర్ ఎవ్రీ కోర్స్. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ కోర్స్, ఈ పర్టికులర్ కోర్స్లో, ఈ పర్టికులర్ సెమిస్టర్లో, ఈ పర్టికులర్ ఇయర్లో, ఈ పర్టికులర్ బీటెక్ ప్రోగ్రాంలో నువ్వేం చేయబోతున్నావు అనేది, ఏమి నేర్చుకోబోతున్నావు అనేది పాయింట్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ వీఆర్ డిస్కస్ అబౌట్ దీస్ సిలబస్. హియర్ వీ హ్యావ్ 4 units of syllabus. For this syllabus we have a textbook, Artificial Intelligence, a Modern Approach, second edition by Stuart Russell, Peter Nowak. Okay, so here in this particular course we have studied about introduction to AI and intelligent agents, problem solving. In the second unit, game playing. Third unit, knowledge and reasoning. Fourth unit, related to neural network, natural language processes. So with the help of this syllabus only, here I will write these objectives. Okay, so ఈ పర్టికులర్ సిలబస్లో మనం ఏవైతే నేర్చుకోబోతున్నావో అదే నేను ఆబ్జెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ వీ హ్యావ్ ఏ 1 laboratory also, that is the artificial intelligence laboratory. Here we have 2 cycles. In the first cycle we have 10 case studies. Okay, here మనకి వాట్ ఎవర్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో ఆ టెక్స్ట్ బుక్లో ఇక్కడ కేస్ స్టడీస్ ఫస్ట్ 10 కూడా 1.2 ప్రాబ్లం, 1.9 ప్రాబ్లం, ద థర్డ్ క్వశ్చన్ 1.11, 1.12, 1.13 ఇవేవో కేస్ స్టడీస్ స్టడీ చేయమని ఇచ్చాడు. ఇన్ ద కమింగ్ సెషన్స్ వీఆర్ డిస్కస్ అబౌట్ దీస్ కేస్ స్టడీస్ ఆల్సో. ఇన్ ద సెకండ్ సైకిల్ వీ హ్యావ్ 7 programs. Here we will implement these programs with the help of Prolog language, PROLOG. ఆ Prolog లాంగ్వేజ్ యూస్ చేసి మనం ఇక్కడ ఈ పర్టికులర్ 7 ప్రోగ్రామ్స్ను కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో నెక్స్ట్, ఈ పర్టికులర్ సిలబస్ నేర్చుకోవడం వల్ల వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్? ఎబిలిటీ టు డిఫైన్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి మనం కనుక సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
అండ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అనేవి ఉంది నాన్న. సో డెఫినెట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ మనం ఆ పర్టికులర్ సిలబస్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసామో లేదో చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఎబిలిటీ టు అప్లై లెర్నింగ్ ఎవాల్యుయేషన్ ఫంక్షన్, ఎబిలిటీ టు ఎనలైజ్ డిఫరెంట్ సెర్చింగ్ టెక్నిక్స్, ఎబిలిటీ టు వ్యాలిడేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అన్నీ కూడా మనం ఈ సిలబస్లో కవర్ చేసే పాయింట్సే. సో డెఫినెట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ దిస్ course, definitely we will to define, we will to apply, we will to analyze, we will to validate these all the concepts. Okay, so in the coming sessions we are discussing about in the next session we are discussing about what is the meaning of artificial intelligence, why we are studying this particular concept, like that. Okay, so actually we are moving from one place to another place actually at the time of ఇండిపెండెన్స్. ఫస్ట్ వీ విల్ ఇంప్లిమెంట్ ద చక్రం, తర్వాత కరెంట్ తయారు చేయడం చూసాము, తర్వాత దాని నుంచి సిస్టమ్స్ మూవ్ అవ్వాము, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చింది, తర్వాత మొబైల్ ఫెసిలిటీ వచ్చింది. నౌ వీఆర్ ఎట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టు ఇంప్లిమెంట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యాక్చువల్లీ మనం ఎవ్రీడే ప్రతిరోజు మనం యూస్ చేసే వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేస్తూనే ఉన్నాం నాన్న. ఇప్పుడు అందరం వాట్సాప్ యూస్ చేస్తున్నాము. మనం ఏదైనా పర్టికులర్ మెసేజ్ టైప్ చేసే టైంలో, సపోజ్ మై ఎయిమ్ ఈజ్ టు సెండ్ ద మెసేజ్ గుడ్ మార్నింగ్. ఓకే, ఇన్ దట్ టైమ్ సపోజ్ ఐ విల్ టైప్ గుడ్ అనేది టైప్ చేయగానే ఆటోమేటిక్గా కింద నాకు 3 or 4 ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో హియర్ అవర్ ఎయిమ్ ఈజ్ టు టైప్ ద మెసేజ్ గుడ్ మార్నింగ్. ఇన్ దట్ టైమ్ డెఫినెట్లీ హియర్ వీ విల్ అబ్జర్వ్, మనం గుడ్ అని టైప్ చేయగానే అక్కడ మనకి 3 or 4 మెసేజెస్ వచ్చేస్తున్నాయి నా ఆటోమేటిక్గా. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అంటే అందులో మనకు కావాల్సిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సపోజ్ మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ అవర్ ఎయిమ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అని సెర్చ్ చేస్తున్నాం. మనం ఆర్టిఫిషియల్ అని టైప్ చేయగానే దానికి రిలేటెడ్గా ఒక 7 or 8 డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో అంటే గూగుల్లో కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేస్తూనే ఉన్నారు. సపోజ్ వీ విల్ కన్సిడర్ ద జీమెయిల్. ఆటోమేటిక్గా మనకు వచ్చే మెయిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్ అనేది అదే డివైడ్ చేసి ఇచ్చేస్తుంది. సో అక్కడ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ యూస్ చేస్తున్నట్లే. అంటే మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తూనే ఉన్నాం. సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్స్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద డెప్త్ ఆఫ్ దిస్ సిలబస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.